వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో భూ సమస్యలను సులభతరం చేయడానికి ప్రభుత్వం కొత్త యాక్ట్ను తీసుకొచ్చింది. భూ భారతి రూల్స్ 2025ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రూల్స్ తెలంగాణ భూ భారతి యాక్ట్ 2025 ఆధారంగా తీసుకొచ్చారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయేతర అబాది భూముల రికార్డులను అథారిటీ తయారు చేసి భూ భారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతుంది. భూ సర్వే, సబ్ డివిజన్ మ్యాప్లను లైసెన్స్డ్ సర్వేయర్లు తయారు చేస్తారు. రూల్స్ లో ప్రధానంగా భూ రికార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో పాటు వివాదాలు, తప్పుల సవరణకు నిర్దిష్ట గడువులు విధించారు. అన్ని ప్రక్రియలు భూ భారతి పోర్టల్లోనే జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఉచిత లీగల్ సాయం అందించనున్నారు. భూ భారతి యాక్ట్ కింద అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అన్నింటినీ ఒకేసారి కాకుండా దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ను అమలు చేయనుంది. గ్రామ స్థాయిలో భూ రికార్డులను భూ భారతి పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ గా అప్డేట్ చేస్తారు. ఇందుకోసం 5 రిజిస్టర్లను మెయింటైన్ చేయనున్నారు. గ్రామ స్థాయిలో విలేజ్ అకౌంట్స్ కూడా డిజిటల్ గా నిర్వహిస్తారు. ఇందులో పహని, ప్రభుత్వ భూముల రిజిస్టర్, ట్రాన్స్ఫర్ రిజిస్టర్, ఇరిగేషన్ రిజిస్టర్ వంటివి ఉంటాయి. మ్యూటేషన్ జరిగినప్పుడల్లా ఈ రికార్డులను అప్డేట్ చేస్తారు. ప్రతి డిసెంబర్ 31న స్నాప్ షాట్ తీస్తారు. దీనివల్ల రికార్డు సురక్షితంగా ఉంటాయి. వ్యవసాయేతర అబాది భూముల రికార్డు భూ భారతి పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సర్వే మరియు మ్యాప్లను లైసెన్స్డ్ సర్వేయర్లు తయారు చేస్తారు. తప్పుల సవరణ, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో తప్పులను సవరించడానికి 1 సంవత్సరం గడువులో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. లావాదేవీలు సులభం. కొనుగోలు, గిఫ్ట్, తాకట్టు వంటివి పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం తహసీల్దార్ కొత్త పట్టాదార్ పాస్బుక్ జారీ చేస్తారు. నమోదు కాని ఒప్పందాలు. 2014కి ముందు నమోదు కాని లావాదేవీలను సన్నకారు రైతులు 90 రోజుల్లో రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. విల్ అండ్ వారసత్వం. మ్యూటేషన్ కోసం 30 రోజుల్లో ఆర్డర్ లేదా ఆటోమేటిక్ మ్యూటేషన్ చేసుకోవచ్చు. భూధార్ కార్డ్. వివాదాలు లేని భూములకు తాత్కాలిక, పర్మనెంట్ భూధార్ కార్డ్ యూనిక్ ఐడితో ఇవ్వనున్నారు. ఫీజులు. మ్యూటేషన్ ఎకరానికి 2500, రికార్డ్ సవరణ అపీల్కు 1000 రూపాయలు, పాస్బుక్ 300 రూపాయలు, సర్టిఫైడ్ కాపీకి 10 రూపాయల ఫీజు వర్తిస్తుంది. ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్స్ ఎలాంటి వాటిపై వర్తిస్తాయో తెలుసుకుందాం. భూ రికార్డుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్, నమోదు కాని లావాదేవీల వంటి విషయాల్లో అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే అపీల్ చేసుకోవచ్చు. తహసీల్దార్ ఆర్డర్పై రికార్డు సవరణ విషయంలో ఆర్డీఓకు 30 రోజుల్లో అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ నిర్ణయంపై జిల్లా కలెక్టర్కు, కలెక్టర్ ఆర్డర్పై ల్యాండ్ ట్రిబ్యునల్కు 30 రోజుల్లో అపీల్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూధార్, పాస్బుక్ వంటి విషయాల్లో తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు 60 రోజుల్లో, నమోదు కాని లావాదేవీలు లేదా ఇతర మ్యూటేషన్లపై ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్కు 60 రోజుల్లో అపీల్ చేయొచ్చు. సెకండ్ అపీల్లో ఆర్డీఓ ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు, కలెక్టర్ నిర్ణయంపై ల్యాండ్ ట్రిబ్యునల్కు 30 రోజుల గడువులో అపీల్ చేయొచ్చు. అన్ని అపీల్స్ భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో 1000 రూపాయల ఫీజుతో సమర్పించాల్సి ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.